బులెటిన్ డీటెయిల్స్ చూస్తే నిత్యం కయ్యానికి కాలు దువ్వాలని చూస్తున్న పాకిస్తాన్ మరోసారి దుందుడుకు చర్యకు దిగింది. ఆఫ్ఘన్లో 400 మంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. కాబూల్లోని ఒక ఆసుపత్రిపై వైమానిక దాడి చేసింది పాకిస్తాన్. ఈ ఘటనలో 250 మంది వరకు గాయపడినట్లు తాలిబాన్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే పాకిస్తాన్ తాము ఆఫ్ఘన్ సైనిక స్థావరంపై దాడి చేసినట్లు బుకాయిస్తోంది. తాలిబాన్ పాలకులు కాబూల్లో పాక్ వైమానిక దాడి చేసిన ఆసుపత్రి విజువల్స్ బయటపెట్టారు. రంజాన్ నెలలో అమాయకులైన పేదలను పాక్ పొట్టన పెట్టుకుందని తాలిబాన్ ప్రతినిధులు ఫైర్ అయ్యారు. ఈ చర్యకు పాక్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు కూడా. ఇక కొద్ది రోజులుగా ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య యుద్దం జరుగుతోంది. రెండు దేశాల సరిహద్దు ప్రాంతమైన డ్యూరెంట్ రేఖ వెంట కాల్పులు సాగుతున్నాయి. ఇటీవల ఇస్లామాబాద్ లో ఆఫ్ఘన్ కనిపించడంతో దానికి ప్రతిగా కాబూల్పై వైమానిక దాడి చేసింది పాకిస్తాన్. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రిపై బాంబులు వేయడాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఇది పాకిస్తాన్ పిరికి పంద చర్యగా విమర్శించారు భారత్. అమానుష ఘటనగా పేర్కొంటూ సైనిక ఆపరేషన్ గా పాక్ కప్పిపుచ్చుకోవటం తగదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ విధంగా పేదలపై దాడులకు పాల్పడటం సరికాదని తలంటేసింది. చైనా కూడా ఇదే విధంగా పాక్ చర్యలను తూర్పారపట్టింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లు క్షిపణి దాడులు భీకరంగానే సాగుతున్నాయి. దుబాయ్ను లక్ష్యంగా చేసుకుని మళ్లీ అటాక్ చేసింది. ఎయిర్పోర్టుపై డ్రోన్ పడటంతో మంటలు వ్యాపించాయి. అటు బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపై క్షిపణి వేసింది ఇరాన్. ఈ దాడి తర్వాత దట్టమైన పొగలు వ్యాపించాయి. బాగ్దాద్ కేంద్రంగా అమెరికా బేస్లపై ఇరాన్ చేస్తున్న దాడుల్లో 200 మంది వరకు యుఎస్ సైనికులు గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక గల్ఫ్ దేశాల్లోని క్రూడ్ ఆయిల్ క్షేత్రాలను ఇరాన్ వదిలిపెట్టడం లేదు. తాజాగా యుఏఈలోని షా గ్యాస్ క్షేత్రంపై డ్రోన్ దాడి చేసింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ క్షేత్రంలో కార్యకలాపాలను నిలిపివేశారు. అతి కష్టం మీద రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. యుఏఈ తూర్పు తీరంలో ఉన్న ఒక ఆయిల్ నౌకపై క్షిపణి దాడి జరిగింది. పుజైరా సమీపంలోని ఒమన్ గల్ఫ్ లో ఆ నౌక ఉంది. దాడిలో ఓడ స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రాంతం మీదుగా వెళ్తున్న నౌకలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ మరో వార్నింగ్ ఇచ్చింది. వెంటనే మీ దేశాల్లో ఉన్న అమెరికా ఆర్మీ బేస్లను తీసేయాలని, లేదంటే దాడులు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించింది. రష్యా యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒంటరయ్యారా? తాజా పరిణామాలతో అనుమానాలు బలపడుతున్నాయా? మిత్ర దేశాలను సాయం చేయాలని కోరటం, వారిని యుద్ధ నౌకలను పంపించాలని వేడుకోవడం చూస్తుంటే ట్రంప్ సామర్థ్యంపై, యుద్ధ నీతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హర్ముజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాక విలవల్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. యుద్ధ నౌకలను పంపేందుకు మిత్ర దేశాలు నో చెప్పేశాయి. యుద్ధంతో నాటోకు సంబంధం లేదన్నాయి ఐరోపా దేశాలు. సైనిక చర్యను వెంటనే ఆపాలని అమెరికా, ఇజ్రాయెళ్లకు చైనా తెగేసి చెప్పాయి. యుద్ధాన్ని విస్తరించే యోచన లేదని బ్రిటన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక జపాన్ సైతం యుద్ధ నౌకను పంపేందుకు విముఖత వ్యక్తం చేసింది. ఇది నాటో యుద్ధం కాదన్నది జర్మనీ ఛాన్సలర్ వాదన. యుద్ధం ప్రారంభానికి ముందు తమతో మాట్లాడలేదని ట్రంప్ పై జర్మనీ రుసరుసలాడుతోంది. I've been saying it for a long time. This is the greatest thing to come out of this. We spend trillions and trillions of dollars on NATO to defend other countries. And I always said, but if it ever comes time to defend us, they're not going to be there. Many of them would not be there. And we're going to have to start thinking more wisely in this country. Some have been
very good. One or two have been great. I'll tell you, the great ones are at the right time. What But there have been some that were right up there, Peter. They were right up there. They were.